నమస్తే కిడోస్, వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 27. నాకు తెలుసు వన్ పీస్ డిలే అవుతుందని చెప్పి నేను లుక్కిజంని కూడా మీరు అడిగాను వారానికి 2 లాగా అని చెప్పి. కానీ నాకు టైం ఉండాలి కదా చేసేదానికి. సండేస్ అక్కడక్కడ టైం దొరుకుతూ ఉంటుంది, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అది కూడా వన్ పీస్ కోసం అని చెప్పి అప్పుడప్పుడు సెలవులు పెట్టి కూడా వన్ పీస్ చేస్తున్నాను. దానివల్ల మనకి కాస్త డిలే అవుతుంది. కాస్త ఈ కొన్ని రోజుల తర్వాత మనకి ఎట్టో అయిపోయిన తర్వాత మొత్తం మనం ఎటువంటి లుక్ అన్ని మనం కంప్లీట్ చేసేద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. ఇంకెటువంటి ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఎవరో కొంతమంది అమ్మాయిలు వచ్చేసి మీ ఇక్కడ పని చేయము, మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాము, మాకు ఎన్నో ఉండాలని లేదు, మా అమ్మాయిలు గుర్తొస్తుందని చెప్తుంటే, సరే నువ్వు ఇక్కడ పని చేయవా, వెళ్ళాలనుకున్నావా, వెళ్ళిపో, అది నీ ఇష్టం, నిన్నెవరు ఆపరని చెప్పి మంచిగా గారు చెప్తూ ఉంటాడు. అవునా నిజమా చెప్తుంటే వెళ్ళొచ్చు. అప్పుడు అక్కడికి మేనేజర్ అప్పటికి సమయం వీళ్ళు మేము జాగ్రత్త చూస్తాం సార్ అని చెప్పేసి, సరే అయితే వెళ్ళిపోసి మీరు కూడా కదా వెళ్ళాలనుకోండి, వెళ్ళేదానికి మీ ఇక్కడ ఈ నోట్లో నుంచి 7 పుల్లలు బయటికి తెస్తా అని చెప్పేసి తన పళ్ళని బయటికి తీస్తూ ఉంటాడు. అలా అమ్మాయిలందరూ చూసి దాన్ని భయపడుతూ షాక్ అవుతున్నారు. అలా 4 పళ్ళు కూడా తీసేస్తూ ఉంటాడు. తను సార్ సారీ సార్ మేము ఇక్కడ పని చేస్తాం, మాకు ఎటువంటి బాధ ఏం లేదు, మేము ఇక్కడ పని చేస్తాం సార్ చెప్తుంటే, సరే అయితే మీరు పని చేస్తున్నారు కదా బాగా పని చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా చూసి మనకి ద బిగ్ హెడ్ కనబడుతుంటారు బిగ్ డీల్కి. ఇంకా మన బిగ్ హెడ్ అయినా బిగ్ డీల్ అంటున్నా, సారీ మన బన్నకుస్. ఇంకా వాళ్ళందరూ జేమ్స్ గ్రూప్ గురించి, ఇలాగే మనోడు బిగ్ డీల్ బన్నకుస్ అని కూడా ఓడిచ్చాడు కదా, ఇంకా దాని గురించి మనోడు కూడా ఎదుగుతూ ఉంటాడు. ఇదందరూ వచ్చి జేమ్స్ లీ గ్రూప్ గురించి ఎత్తుకునే దానికి వచ్చాడు. ఇంకా అలాగే వాళ్ళందరూ పెద్ద గ్రూపులు అని చెప్పేసి నాకు దాని గురించి కొత్తగానే తెలుసు. ఇప్పుడే నేను రీసెంట్గా తీసుకున్నాను. తనకు ఒక హన్సల్ అంటున్నాను చెప్పి, అలాగే అందులో ఒక వ్యక్తి అయితే తను టాటూ చేస్తూ ఉండేవాడు. అది కానీ వాస్కో అని తెలిసి మొత్తం బాగా పడతాడు. కాబట్టి అలా తెలియకుండా చూసుకోవాలి. ఆయన ఆ కొడుకుని ఎట్టనే సాగుంటారని చెప్పి చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎట్టనే జేమ్స్ని పేరు యూజ్ చేస్తున్నారు వాళ్ళంతా క్రూకి. కాబట్టి ఇంకా అలాగే అది ఒక పెద్ద బార్ అని చెప్పేసి, అది హన్సన్ వాళ్ళు యూజ్ చేస్తారని చెప్పేసి, అది ఒక ప్రైవేట్ బార్. నా లోపలికి వెళ్ళాలి చాలా కష్టం, ఎందుకంటే మన లోపలికి వెళ్ళాలంటే దాన్ని హన్సన్ వాళ్ళు టేక్ డౌన్ చేసుకున్నారు అని చెప్పేసి, అది ప్రైవేట్ క్లబ్ లాగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే హన్సన్ పీపుల్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట అని చెప్పేసి, హన్సన్ పబ్లిక్. ఇంకా అలాగే మన లోపలికి వెళ్ళాలంటే కాస్త మన రిచెస్ట్ పర్సన్కి వెళ్ళాలి. ఇంకా అలాగే ఇంకో దారి ఉంది, మనం కాస్త హోమ్లెస్ పర్సన్స్ అయితే దాని లోపలికి వెళ్ళాలి. ఏముంటుంది డానియల్, దానికోసం నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంకా అలాగే నువ్వు ఇంకా ఎలిజన్ గారు దానికోసం పని చేయని చెప్తుంటే, ఎలిజన్ ఇంకా డానియల్ గారిని హోమ్లెస్ పర్సన్స్కి దాని లోపలికి పంపించాలని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. ఎలిజన్ గురించి తెలిసిన కదా, హన్సన్ పీపుల్లో ఒక 3rd నెంబర్ మన ఎలిజన్ వాళ్ళ నెంబర్స్ కొట్టాడు. ఎలిజన్ నువ్వు కోపడట్లేదు కదా అని చెప్తుంటే, లేదు నేను కోపడతాను డానియల్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకు కోపడతాను అనుకుంటాడు. ఇక్కడ నువ్వు ఇంకా ఖచ్చితంగా ప్లాన్ మీద జాగ్రత్తగా చేయను, ఇద్దరు హోమ్లెస్ లాగా వెళ్ళాలని చెప్పి ఉంటాడు. డాడీకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఉంటాడు. ఎలిజన్ గారిని కోపట్టాడు మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. హే మీ అందరు హోమ్లెస్ పీపుల్సా, మీ ఇక్కడ ఏం చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇది మీ నడిపట్టు రావచ్చు అని చెప్తుంటాడు. ఇక్కడ చూసామంటే మనోడైతే మన జాక్ అయితే ఇద్దరు కూర్చొని తాగుతూ ఉంటాడు. జేసన్ ఇంకా అందరూ అక్కడ చూసి మన ఎందుకు వీళ్ళని తాగుతున్నారు, ప్లస్ అలాగే వీళ్ళందరూ ఫ్రూట్స్ తింటుంటారు. ఇంకా అలాగే అమ్మాయిలు అంటే జేసన్ దాని బ్లెష్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే అసలు హన్సన్ బార్ గురించి ఎందుకు నిమిషాలు చెప్పని చెప్పి అడిగేసాం కదా, తను చెప్తుంటుంది. మనోడి చెవు కాస్త ఎర్రగా అయిపోయింది. నువ్వు స్కూల్ పిల్లాడు అని చెప్తే, లేదు నేను స్కూల్లో టీచర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మనోడైతే చూసుకుంటూ ఉంటాడు. అసలు ఏంటి అంటే ఎందుకు జరుగుతుంది కదా, ఫస్ట్ నేను వెళ్ళాలి కదా, కొట్టుకుంటూ వెళ్ళిపోతాను చెప్పి ఒక అమ్మాయి మన మీద పడేసి, వద్దు నా మీద పడపాక, ఎందుకు సడన్గా ఇంటి మీదకి వచ్చామని చెప్పి చెప్తుంటే, సార్ అలా చేద్దాం మంచిది అనుకున్నాను సార్ అని చెప్తుంటే, అలా ఏం చెప్పలేదు. సరే అయితే నాకు నీ గురించి చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన దొరికి ఏదో తినాలి కదా అని చెప్పి ఐస్ క్యూబ్స్ తింటా అని అంటాడు. మనోడు దొరికింది కదా అని చెప్పి తన గురించి చెప్తూ ఉంటుంది. మేము ఇక్కడ ఈ పనిలో చేస్తాం, అదిగో మేము ఫోర్స్ఫుల్గా చేస్తాం, మేము ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళం, ఇంకా అలాగే మాకు ఈ పని చేయకపోతే మాకు జీతాలు ఉండవు, క్విట్ చేసేచ్చు కదా అంటే, సార్ మేము చేయాలి సార్ అదంటే చెప్తే, సరే బయటికి వెళ్ళిపో నువ్వు చెప్పి, సార్ నా వాళ్ళని తప్పని అంతే, లేదు పోయి మీ మేనేజర్ని తీసుకుని చెప్తుంటాడు. ఇంటి మేనేజర్ పిలుస్తాను, మేనేజర్ పని ఉంది వీడికి, సరే మనకి ఎందుకు మంచి పని చేస్తే చాలు, ఈడిగా మంచి ప్లాన్ వేస్తున్నట్టు అని చెప్పి మనోడు కూడా అనుకుంటాడు. ద బిగ్ హెయిర్స్ అప్పుడే మేనేజ్ చేసి, అమ్మ నన్ను పిలిచారంటే మీరు అని చెప్పి చెప్తుంటే, నేనే రా నేను పిలిచిన చెట్న కొడక అని చెప్పేసి పట్టన కొట్టుకుంటుంటాడు. అలా చుట్టూ తిరిగేసి ఉంటాడు. ఇంకా అలాగే దాన్ని చూసి అంటే మనోడు, ఏం చేసేవారా రే, నచ్చు నీ ఫ్రెండ్ లాగా నువ్వు కూడా ఇంత పనులు చేస్తున్నారా అని చెప్పి అడుస్తుంటాడు. సరే అయితే నాకు ఏదంటే ఇంట్రెస్ట్ లేదు, ఈ బాల్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, మైనస్తో ఆడుకుంటున్నాడు కప్, మీ అన్నని సాగొట్టేస్తా, సరే మీ అందరిని కూడా ఒకేసారి కొట్టేస్తా అని చెప్పి చెప్తూ, ఇంకా అలాగే మనం అయితే వైస్ చైర్మన్తో ఫైట్ చేశారు కదా, దాన్ని గుర్తు తెచ్చుకుని ఇంకో దాన్ని తీసి కొట్టేసి అని చెప్పుంటారు. ఈ ఫ్రెండ్ కూడా సేమ్ అలాంటాడే, ఇద్దరు చూసేదాన్ని కూడా జోహన్ లాగా చేస్తాను, జోహన్ ఫ్రెండ్ నేను అనిపించుకున్నారా నువ్వు, సరే ఇది ఒట్టగా మొత్తం బ్యాకప్ లాగా ఉన్న జాగ్రత్త ఫైట్ చేయాలని చెప్తుంటాడు. అంటే అయితే లోపలికి అని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. ఎలిజన్ ప్లీజ్ వద్దురా నైనా అని చెప్పి చెప్తుంటే, చెప్తున్నా కొడక నీ వల్ల రేదంట అని చెప్పి కొడుతుంటే, ఏం చేస్తున్నావు అని చెప్పి చెప్తుంటే, నీ వల్ల రేదంట తెలిసి నేను చంపి తప్పుతాను ఇప్పుడు అంతా అని చెప్పి చెప్తుంటే, నన్ను చంపి తప్పుతావా, సరే నాతో ఫైట్ చేస్తావా, సరే రా అని చెప్పి చెప్తుంటే, ఈరోజు నా చావబోతాను అని చెప్పేసి అప్పుడు మన నెలగా మంచిగా ఆగిపోండి, ఏమన్నా సార్ క్షమించండి మా వాడికి అనేది ఇలా
హోమ్‌లెస్ కపుల్ మమ్మల్ని చాలామంది కొట్టున్నాడు. దానికోసం వాడు చాలా కోపంగా ఉన్నా అని చెప్తుంటే, సరే నువ్వు ఇంటర్వ్యూ చేసుకోపో. ఖచ్చితంగా అక్కడికెళ్ళి నీకు ఒక జాబ్ కూడా ఇస్తాడు. మీ ఇద్దరు కూడా జాబ్‌కి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తా ఉంటే, సరే ఎక్కడికెళ్ళా అని చెప్తే, లేదు మీరు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మనం వెళ్తుంటే అప్పుడు ఎలీజా అనుకోండి, ఎలీజా నువ్వు ఇక్కడ అయిపో, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండు చెప్తుంటే, ఎందుకు నువ్వు ఇక్కడ అంటే పని చేసావు, అక్కడ పెద్ద పంట చేస్తావు నాకు తెలిసి అర్థమైపోయింది అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే తను కూడా కాస్త ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా పని చేయాలి. లేకపోతే మనం చాలా అంటే చాలా గట్టిగా ఇరుక్కుపోయేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి నిజంగా. కాబట్టి ఎలీ నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా మన డానా గారికి వెళ్ళిపోతుంటే తను లోపలికి రావాలని చెప్తే, లేదు తనకి ఏదో పని పడింది తను మళ్ళీ వస్తామని చెప్పి చెప్పాడు అని చెప్తుంటాడు. సింగా చేసి మన జాక్లీ దగ్గర చూపిస్తుంటాడు. జాక్లీ అయితే అందరూ ఫైట్ చేసినానికి మొన్న అమ్మని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. వెనక నీకేం కాదని చెప్పేసి తను ఫైట్ చేస్తే లేదంటే ఓడికోండి కానీ ఒకళ్ళు ఓడిపోతే మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తుంటే తను చాలా పవర్ఫుల్ ఉంటాడు. మనం చాలా స్ట్రాంగ్ కాబట్టి తన పవర్ లెవెల్స్ కూడా పెరిగి వేసి కాబట్టి ఒక్కొక్కరిని చాలా క్యారింగ్ స్పీడ్ కానీ కొడుతుంటాడు. తను చూసి తను అచ్చం చూసేదానికి జోహన్ లాగా ఉన్నాడు. తను వన్ నైట్ టాక్ లాగా ఆ రోజు కూడా అచ్చం అలాగే ఫైట్ చేశాడు. కానీ తను చాలా ఫాస్ట్గా ఉన్నాడు. నేను కాస్త ఎందుకు ఇంత వీక్గా ఉందని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాడు. అది మన తనని పడేసి ఉంటాడు. అలా పడేసేసరికి షాక్ అవుతూ ఉంటాడు. ఓ మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్, మీరు అలా పడేసారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడే మనోళ్ళు పోయి దాని గురించి చట్నా కూడా అని చెప్పేసి మనోళ్ళ దగ్గర పోయి వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు హన్సన్ పబ్లిక్ గురించి. ఇంకా అలాగే దాని బాడీ డీటెయిల్స్ గురించి. సరే హియర్స్ మనం వెళ్ళాం పదా అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా తను కూడా కొన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. అవి మనకి తెలియదు. తను అదే చాలా పెద్ద గ్రౌండ్ అనేది అన్ని క్యూబ్ చేసిన ఇక్కడికి వస్తూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనకి హన్సన్ గ్రూప్ నుంచి ఒకటి వచ్చి ఉంటాడు. ఇంకా దాంట్లో తను చూసిన వెంటనే ఈయన కొడుకు మీరా వీళ్ళని టేక్ చేసి నేను ఇంకా ముందు టేక్ జరుగుతున్నాను. అలాగే కూడా బండోగుస్ గిరికి 30 years కూడా ఈయన కొడుకే కాబట్టి సరే మనం అడిగితే జాగ్లీ తాకున్నాడు. నా కొడుకుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఓ నువ్వు ఒక బాక్సర్ వే ఇప్పుడు అని చెప్తూ ఉంటాడు. మనోడుగా తన మీద ఫైట్ చేస్తుంటాడు. మనోడైతే తను ఫైట్ చేస్తూ ఉంటే తను దాచేయలేకపోతూ ఉంటాడు. ఇంకా తను ఒక కిక్ బాక్సింగ్ యూస్ చేస్తుంటాడు. నువ్వు ఫైట్ చేయగలిగితే అని చెప్తుంటే ఖచ్చితంగా ఫైట్ చేయగలిగిన నా కొడుకు నేను ఓడిచేస్తాను చెప్తుంటే, నువ్వు నన్ను ఓడిస్తావా సరే రా అయితే చూసుకున్నాం కానీ అని చెప్పేసి ఇద్దరు ఫైటింగ్ అనేది దిగిపోయి ఉంటాడు. చాలా గట్టిగా నేను ఫైట్ చేసుకుంటాడు. మనోడైతే తన అటాక్స్ అనేది ఈజీగా ల్యాండ్ చేస్తూ ఉంటాడు. కానీ మనోడైతే కాకుండా తనకి అవుటర్ కట్ ఇచ్చుకుంటూ ఫైట్ చేస్తుంటాడు. తనకు కిక్ బాక్సర్ కాబట్టి తన మూమెంట్స్ని తను ప్రిడిక్ట్ చేస్తూ తనకన్నా ఫాస్ట్గా వెళ్తే ఫైట్ చేస్తుంటాడు. కానీ అప్పుడే తనకి ముందే తనకేదో సంథింగ్ ఏదో గేట్ కొట్టేస్తూ ఉంటాడు. అది ఏదో గేట్తో కాదు, తను టాటూ వేసే పించర్తో తను గీటు కట్టేసి ఉంటాడు. నేను అనుకోలేదు నువ్వు మరీ వీక్గా ఉంటావు అని చెప్పేసి ఈసారి తను ఫైట్ చేయకండి అని చెప్పేసి తను టాటూ వేసి దాన్ని తన చెట్లు ఎడు కొట్టేస్తూ ఉంటాడు. దానివల్ల తన చేతి మొత్తం తీసేస్తూ ఉంటాడు. తన పెయిన్లో ఉన్నా కానీ మనతో ఫైట్ చేస్తుంటాడు. అది నొప్పి పడుతుంది కానీ అయితే ఫైట్ చేస్తాం కానీ చెప్పేసి మన వైస్ చైర్మన్ ఫైట్ చేసి గుట్టేసుకుంటారు. కానీ అది చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడే దాన్ని ఆపేసేదానికి తన ఇంపాక్ట్ యూస్ చేస్తూ మనం కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ మనోటి ఒక విషయం మర్చిపోయి తను ఒక కిక్ బాక్సర్ కాబట్టి తన కిక్ బాక్సర్ చాలా గట్టిగా కూడా ఉంటాడు. మనం ఏడుస్తుంటాడు. నేను ఇంటికి పెడిసారి ఓడిపోతున్నాను దేనికి పనికి రావాలి దేనికి అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటాడు. సరే నీ పని ఇక్కడ అయిపోయి నీకు ఒక మంచి టాటూ ఇస్తాను అని చెప్పి చేస్తుంటే మనోడితే ఒకరితో ఫైట్ చేస్తుంటాడు. ఇంకొకరితో ఫైట్ చేసిన కదా ముఖ్యంగా స్ట్రైక్లు తను కింద కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే నువ్వు వన్ను కూర్చోవు అని చెప్పి నాకు బాగా తెలుసు. ఇప్పుడు తను చెప్తుంది నీకు ఒక టాటూ వేస్తా అని చెప్పి చెప్తుంటే నీకు నిజం చెప్తాను కదా నువ్వైతే వాసుకుని అసలు కలా బాగా వాసుకుని కానీ కలిసి అంటే నా కొడుకు నేను కుక్కని కొట్టినట్టు కొడతా అని చెప్పి చెప్తుంటే సరే కలిసినప్పుడు చూద్దాం అని చెప్పేసి మనకు ఒక టాటూ టాటూ మన తెలుగు తర్వాత చూద్దాం. ఇంకా దాని తెలుగు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి తను ఒక ఇంటర్వ్యూ అని చెప్పి లోపలికి వెళ్ళేదని కలిసి చెప్తే అక్కడ మన డైనాగా లోపలికి వెళ్తారు. హార్ట్ చాలా బాగుందని చెప్పి అందరూ అనుకుంటారు. మన ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ బాగుంటుంది అనుకుంటా అని చెప్పి లోపలికి వెళ్తుంటే మొదటి పోయి దీన్ని చూస్తుంటారు. సినారియన్ చూస్తుంటారు. తను చూస్తుంటే కాస్త భయపడిపోయి ఉంటాడు. ఎందుకు ఇది ఇట్టని ఎందుకు అని చెప్పేసి నువ్వు ఇంటర్వ్యూ కోసం వచ్చావు లోపలికి రా నాన్న అని చెప్పేసి అక్కడ అప్పుడు మన డైనాగా లోపలికి మూసేసి మన భయపడేసింది జస్ట్ మీస్ చచ్చిపోయి ఉంటారు నేను వెళ్ళిపోతారని చెప్తుంటే నీ పట్ల ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా అని చెప్పేసి తను వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా ఇంకా మనైతే జాగ్రత్త చేసేదానికి చట్నా కూడా నాకు ఈ పనులు చేయాలని ఇంట్రెస్ట్ అని చెప్తే వెళ్ళి సారీ నేను లోపలికి రావాల్సిందని చెప్తుంటే పిల్లోడా నువ్వెవరు అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇదంటే నాకు నేను చూసుకుంటా అని చెప్తుంటే అయినా నువ్వెవరు నువ్వు కూడా హన్సన్ గ్రూప్లో ఒకటి నీ వాళ్ళు ఏదంటే జరుగుతుంది చట్నా కొడక అని చెప్పి చెప్తుంటే అదే వచ్చినప్పుడు కదా మన జేమ్స్ లీగ్ అడుగుతుంటాడు. ఏంటన్నా చూసేవన్నీ అటైతే మీ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఫైట్ చేయాలని చెప్పుంటారా అని మీరు ఫైట్ చేయాలని అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ మీరు చాలా వీక్ అని చెప్తుంటే సరే నేను ఫైట్ చేయండి రా చూసుకున్నా చెప్తే సరే అయితే నా కొడుకు నీ పని అని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేసి నేను దిగిపోతుంటాడు. మనైతే స్టైల్గా మన వెళ్ళి తన హెల్మెట్ని పగలు కొట్టేసి ఉంటాడు. ఇంకా పగలు కొట్టేసి ఉంటాం బాగానే ఉంది. ఇంకా అప్పుడు దాన్ని చంపాలని ట్రై చేస్తుంటాం మన ఎలిజా అయితే తన రిఫ్లెక్షన్ స్కిల్స్ అని చాలా ఎక్కువ ఉంటుంది మన జేమ్స్ లీ గారికి ఫస్ట్ జనరేషన్ లీడర్ కాబట్టి ఇంకా తను ఎలా రిఫ్లెక్షన్ స్కిల్స్ ఉన్నాయి ఎవరు అసలు ఇంత స్ట్రాంగ్ అట్టున్నా చెప్తుంటే అప్పుడు ఎలిజా గారికి ఎప్పుడు కామ నేను కూడా మీ సైడ్ మీరు ఫైట్ చేసిన అవసరం లేదని చెప్తూ ఇంకొక విషయం కూడా తనకి ఏదో చెప్పుంటాడు. అలా తను షాక్ అయిపోయి ఉంటాడు. ఆ విషయం అంటే మనకు తెలియదు మన ఫ్యూచర్ తెలుస్తుంది కానీ ఆడట్లేదు తెలియదు. మన ఎలిజా కూడా కామ్ అయిపోతూ అక్కడ పోతాడు. ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఎలిజా కూడా అసలు ఎలా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే భయపడిపోయి ఉంటాడు. మన జేమ్స్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చూసి మన జాక్లీకి అయితే ఓడిపోయి ఉంటాడు. ఎందుకు ఎప్పుడు నేనే ఎందుకు ఓడిపోతున్నాను నేను దేనికి పనికి రన్న దేనికి అమ్మాయిని కాపాడలేకపోయాను అమ్మాయిలు బయటకు వెళ్ళిపోలేదు నాకు తెలియదు అని చెప్తుంటాడు. అక్కడికి మన వాస్కో కూడా వచ్చి ఉంటాడు. వాస్కో కపుల్ ట్రాక్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా తను ఒక విషయం చూసి మన తను చాలా కోపడిపోతుంటాడు. ఏమోనైతే తన మీద ఒక టాటూ వేసేసి పబ్లిక్ అని చెప్పేసి వేసి ఉంటాడు. ఇంకా వాస్కో
తను చూసి వాడిని చెక్ చెక్ ఏమైంది నీకు అని చెప్పేసి తను స్పీడ్కి వెళ్ళి వద్దు నీకేం కాకూడదు ఉండాల్సింది అని తను చెప్తుంటాడు. ఇంకా అలాగే తను చెప్తుంటాను నాకు తెలిసి ఇక్కడ పెద్ద సమస్య రాబోతుంది, ఎందుకంటే వాస్కో అని పెట్టి తను నేను గెలికాను, తను మీరే కవర్ చేసుకో అని చెప్పి తను చెప్తుంటారు పోలీసులకి. అప్పుడు మనకి బ్యాక్ స్టోరీ చూపిస్తుంటాడు. వాస్కో నీకు తెలుసు అని చెప్తాను, నాకు తెలియదు అని చెప్తుంటే నేను చెప్పి ఫస్ట్ నువ్వు ఒక మనిషి కానీ చాలా బాధగా వెళ్ళిపోతుంటే తన కళ్ళ నుంచి రక్తపు కన్నీళ్ళు అని వస్తుంటాయి, తన ఎమోషన్స్ని ఆ కళ్ళు నీళ్ళతో చూపిస్తాను చెప్పి నేను ఏమో వస్తే మాత్రం నీ వల్లే వస్తాను చెప్తుంటాడు. అప్పుడే మన వాస్కో కూడా వచ్చుంటుంది రక్తపు కన్నీళ్ళు. తను చెప్తున్నాడు ఖచ్చితంగా మీ నా కొడుకులో నన్ను వేసేస్తాను చెప్పేసి నెంబర్ 2 గారితో పంట ఉంటాడు. చూసి మన డానియల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయిన పిల్లడా, నీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, ఎలా ఉంది ఇంటర్వ్యూ చెప్పేసి తను కాస్త తన బాడీతో పియానో యూజ్ చేస్తూ ఉంటాడు, పియానో వాయిస్తూ ఉంటాడు మన డానియల్తో. డానియల్ ఇక్కడ ఏంద్రైతే తన నోట్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అప్పుడు డానియల్ చెప్తున్నా కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి చెప్తుంటే ఓ డానియల్ నువ్వు వెళ్ళాలనుకున్నా నువ్వు వెళ్ళవు డానియల్ పాడుకని చెప్పేసి అలా షాక్ అయిపోతూ ఉంటాడు డానియల్. ఇదంటే ఒక ట్రాప్, నేను ఎప్పుడో నుంచి నేను ఇరికిస్తున్నాడు, ఇదంటే ఇంజన్ చేసి ఉంటాడు. ఇప్పుడు తను చెప్తుంటాడు సరే అయితే ఈరోజు నా బర్త్డే కాబట్టి నా బర్త్డేకి ఒక గిఫ్ట్ కూడా దొరికింది, తను ఈరోజు ఎంజాయ్ చేయబోతున్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు డానియల్ అదే అన్నని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే అప్పటికి హెన్సన్ నెంబర్ 1 అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. అదే తన పేరు హ్యాన్సన్. ఇంకా తను వచ్చేసి మన డానియల్తో ఒకే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎవడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చాడో చట్నా కొడుకు అని చెప్పి చెప్తుంటే అప్పుడు తను ఇంత పవర్ఫుల్ అయింది ఒకే పంచ్ ఎట్టగట్టారా అని చెప్పి ఆలోచిస్తుంటాడు. తను చేయకూడదు ఉక్కు కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తను వచ్చి మన డానియల్తో ఫైట్ చేస్తుంటాడు. ఎవరు నువ్వు అని నా అడ్డలో నీకేం పడరా అని చెప్పేసి ఫైట్ చేస్తుంటాడు. తన దగ్గర కనుక్కున్న టెక్నిక్ లాంటిది ఒక టైక్వాండో అదే సంథింగ్ మర్చిపోయా కోచింగ్ కరాటీ అదే టెక్నిక్ ఉంటే మన డానియల్ కూడా కరాటే ఫైట్ చేస్తుంది. ఇది కోచింగ్ కరాటీ కాదు పిల్లడా, ఇది జస్ట్ రా ఫైట్ మాట అని చెప్పి చెప్తూ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా డానియల్ కూడా చూస్తూ ఉంటాడు, తన అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ హెన్సన్ పవర్ అని చెప్పేసి తను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మన డానియల్ అయితే కోణంలోకి వెళ్ళిపోయి ఉంటాడు, ఇరుక్కుపోయి ఉంటాడు. డానియల్ పని అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి పరిగెట్లేవు అని చెప్తే డానియల్ గారు తన ఫైట్ చేయలేక తన దగ్గర ఫైటింగ్ అనేది పడుతూ ఉంటాడు, తన దగ్గర దాచేయలేకపోతూ ఉంటాడు. మంచి అటాక్స్ అనేవి తనకి తగులుతూ ఉంటాయి. డానియల్ గారు ఎట్ట దాచాలి ఇక్కడ నుంచి అనుకుంటే నేను చాలా క్యూరియస్గా ఉన్నాను, ఇంటికి ఎంత ఫైట్ చేయాలనుకుంటున్నాను చెప్పేసి సరే నా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయని కూడా చూసుకుంటాను చెప్పి తన రైట్ హ్యాండ్ యూస్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు మన డానియల్ అయితే 1 నుంచి పని యూస్ చేసి తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా దానైతే డానియల్ తన ఐకానిక్ మూవీ యూస్ చేస్తూ తన గాల్లో కొడుతూ కొట్టాలనుకుంటే అప్పుడు తన కాలు పట్టేసుకుని కింద కొట్టడానికి ట్రై చేస్తుంటాడు తన బడ్డీ మాస్క్ అలా కొట్టేసి చాలా గట్టిగా తగిలి ఉంటుంది మనోడికి. ఇంకా ఈ డానియల్ గడి పని అయిపోయింది. నేను చాలా పవర్ఫుల్ అనుకున్నాను కానీ కాస్త వీకే. సరే అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఇది కాస్త వీక్ డిసప్పాయింట్ చేసి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే అయితే నువ్వు ఏం చేయడం చేసుకో, ఇంకా నీ బర్త్డే బాడీ నాకు ఎటువంటి సమస్య రాకూడదు అని చెప్తే ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తే నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పేసి కదా. సరే అయితే బట్టలు ఇవ్వండి, ఓకే దెన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ మనకి మనోడు చూపిస్తుంటాడు ఒక మనిషికి తన బాడీలో హీట్ ఎక్కువ అవుతుంటే తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక తన పెయిన్ని తను ఎందుకంటే వీక్గా ఉన్నా అని చెప్పేసి తన బాధలో తన బాడీ అనేది తనకి గివ్ అప్ ఇవ్వకుండా తన ఒక ఇన్స్టెంట్ మూడ్లోకి వెళ్ళిపోతాడని చెప్పి చెప్తుంటాడు. అదే ఇన్స్టెంట్ మూడ్ మన డానియల్ తన క్రేజీ మూడ్లోకి వచ్చేస్తూ ఉంటాడు. అని అదే మన దొరికిన ఈజీ కొడుతూ ఉంటాడు. తను ఎందుకు పిట్టోకుని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. తనైతే క్రేజీ డానియల్గా మారిపోయి ఉంటాడు. క్రేజీ డానియల్గా మారిపోయి పిట్టోకుని సాగొట్టని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇంకేనా కొడుకు వేసిన ఓడిస్తా అని చెప్తూ స్టాగుతూ ఉంటాడు. ఆ ముగ్గురు ప్యాన్స్ ఉంటాయి. ఏమన్నారైతే ఆ కింగ్ రాబోతున్నారు ఇక్కడికి ఏం చెప్పి తను వస్తున్నాడు అని చెప్తుంటే హెన్సన్ కింగ్ ఇక్కడికి రాబోతున్నారు, తను మీ టన్నల్లో కలపోతున్నారు. అలాగే నేను డానియల్తో కూడా ఫైట్ చేస్తాను, మీరు నేను చెప్పిన పవర్ఫుల్ అయితే ఏం కాదు అని చెప్తుంటే సరే అయితే దాన్ని ఇక్కడ ఉన్నానంటే నా ప్లాన్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అయిపోతున్నాయి. ఇంకా అలాగే కింగ్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనం ప్లాన్ ముందే స్టార్ట్ చేయొచ్చు. అలాగే బాస్ ఇక్కడికి వస్తున్నాడు, తన తొందరలో వస్తున్నాను చెప్పి చెప్తుంటాడు. బాస్ మీరు సెకండ్ ఫ్లోర్లో చాలా అంటే చాలా పెద్ద రచ్చ జరుగుతుంది, ఎవరు కొట్టాలి అనొచ్చు అంటే లేదు బాస్ మీరు నాకు ఒకరిని ఓడి చేసి పడేశారు కదా, ఓడి తను చాలా క్రేజీగా అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, తను స్టడీగా మీ దగ్గరికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటే తను చాలా గట్టిగా నాకు ఒకరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దానైతే క్రేజీ టైంకి అయిపోయి రంటారా నా కొడకలారా మీరు 4 మ్యాచ్ గ్రూప్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నాడా, సరే రన్ అని చెప్పి చెప్తుంటే సర్ప్రైజ్ నేను కొట్టాను అది కూడా నా రైట్ హ్యాండ్తోను కానీ పడలేదని చెప్తుంటే రైట్ హ్యాండ్ ఏందిరా పక్క రాడా నాతో ఫైట్ చేయి నీ అంటే పవర్ఫుల్ నేను చూస్తాను చెప్తే నువ్వు కాస్త పవర్ఫుల్గానే ఉన్నావు, సరే అయితే నీకు హన్సన్ పవర్ అంటే చూపిస్తాను చెప్తుంటే సరే అయితే నేను కూడా నా బెల్ట్ పవర్ ఏంటో చూపిస్తా రా పిల్లడా నీకు డాడీ పవర్ ఏంటో చూపిస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మనకి నెంబర్ 3 చూపిస్తూ ఉంటాడు. నెంబర్ 3 అయితే దీని గురించి మొత్తం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను నెంబర్ 2 ఎక్కడుందని చెప్పి కనుక్కుని జరుగుతుంటే అక్కడ మన జాక్లీ కూడా ఉంటే తన మేనేజర్ మాట్లాడితే పరిగెత్తాను సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓహో నువ్వు నెంబర్ 2 దగ్గర ఓడిపోయావా, నీ దగ్గర మార్కుంది నా కూడా నువ్వు నెంబర్ 3 అని చెప్తుంటే నేనే నెంబర్ 3ని నీ దగ్గర మార్కుంటే నువ్వు నెంబర్ 2 దగ్గర ఓడిపోయావు, నెంబర్ 2 కానీ ఇంకా కాస్త పౌరులను పెట్టి తనతో ఓడిపోయి చెప్పి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, నువ్వు డిప్రెస్ అవ్వక నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పి మనం ఇంకా డిప్రెస్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తనకి కాస్త మోటివేషన్ ఇచ్చడానికి ట్రై చేస్తుంటాడు.
ఉంటారు. తను ఇంకో విషయం చెప్తూ ఉంటాడు. నేను నెంబర్ 2 కన్నా కాస్త పవర్‌ఫుల్ వ్యక్తిని. కానీ నేను నెంబర్ 3 లేదు అని చెప్తుంటే, "నువ్వు ఇలాంటి మాటలు నా దగ్గర మాటల ప్రకారం చట్నం కొడుకు" అని చెప్పి తను ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ చూసేకల్లా మనకి వరుణ్ చూపిస్తూ ఉంటాడు వెడన్. తను మీరెవరి చేత కొట్టించుకున్నా అని చెప్తుంటే, తను ఒక పిల్లాడు. తన పంచెస్ అనేవి చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇంకా తన బాడీ మొత్తం రిఫ్లెక్షన్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి చెప్తే, "రిఫ్లెక్షన్సా? నువ్వేం మాట్లాడుతున్నావురా" అని చెప్తుంటే, తను ఏం పంచ్ కొట్టినా తను ఈజీగా డాచ్ చేసుకుంటున్నాడు. ఒలీవ్ యాంగ్ లాగా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే వాడు కొట్టాలనుకుంటే తను ఈజీగా తన రిఫ్లెక్షన్ బాడీ తనని డాచ్ చేసేస్తూ ఉంటాడు. మనోడైతే కుక్కను కొట్టించినట్టు కొట్టించుకుంటూ ఉంటాడు. "నువ్వు ఒక బాక్సర్ నువ్వు చాలా బాగానే ఫైట్ చేస్తున్నావు. నీ బాక్సింగ్ నువ్వు చాలా పవర్ఫుల్‌గానే ఉంది. సరే అయితే నిన్ను ఎట్ట కొట్టాలో బాగా తెలుసు" అని చెప్పేసి తను గాల్లో ఎగురుతూనే మనోడిని నీరు మీద కొట్టినసలా మనం పడిపోయి ఉంటాడు. మళ్ళీ ఓడిపోయినా నేను దేనికి పనికిరాను. తన వైస్ ప్రెసిడెంట్ ఫైట్ చేసిన ఫైట్లను ఆడేస్తుంటే, "నువ్వు ఇంకా కాస్త పవర్ఫుల్ అనుకున్నాను పిల్లడా, కానీ మన పవర్ఫుల్ ఏం కాదు. నువ్వు కాస్త వీక్‌గానే ఉన్నావు. సరే అయితే నిన్ను ఈసారి గట్టిగానే ఆడుకుంటా" అని చెప్పేసి తను అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపో అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే, "సరే అయితే నేను మళ్ళీ కలుస్తాను. నువ్వు ఒకవేళ రికార్డ్ అయితే నాతో ఫైట్ చేయి మళ్ళీ" అని చెప్పి చెప్తుంటే, "రికార్డ్ ఏం లేదు. ఇప్పుడు నేను కజిన్ కొడేస్తాను. నా బాడీలో చాలా హీట్ ఉంది. ఇప్పుడు నేను ఓడికిపోతే నా బాడీ అనేది తగ్గదు. నా కొడక" అని చెప్పేసి నాతో ఫైట్ చేయని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని పదాలు వాడు ఉంటే దాన్ని చెప్పను ఇక్కడ, ఓకేనా. సరే అయితే నాతో ఫైట్ చేయడం సరే నాతో ఫైట్ చేయకండి అని చెప్పి చెప్తుంటే, అప్పుడే మన తన నక్కులతో ఆపేస్తూ ఉంటాడు. "ఓ ఎందుకు ఆపేస్తాను" చెప్తుంటే, అక్కడ మనకి గన్ చూపిస్తూ ఉంటాడు. గన్‌లో ఒక కోడి కూడా ఉంటుంది. సరే కోడి ఏం చేస్తుంది మనకు సంబంధం లేదు వెళ్ళి. తను అనుకుంటాడు తను జోహాన్‌తో పక్కన ఉండబెట్టి తన పేరు జాక్లీ అనుకుంటా. తను చాలా చాలా పవర్ఫుల్ పెట్టి తను నేను ఎక్నాలజ్ చేశాను. నేను ఎక్నాలజ్ చేసిన పెట్టి ఒక పెట్టి చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మనం అయితే ఫుల్ ఇన్స్టెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోయి తనతో ఫైట్ చేస్తుంటాడు. లైక్ మన ఎలీజన్ లాగా భీష్మ లాగా తన ఐస్ కూడా అలా మారిపోయి ఉంటాయి. ఇక తను అలా మారిపోయేసాక తను ఒక విజిటర్ పోజ్‌లో పెట్టేసి ఇప్పుడు తన పని అయిపోయిందని చెప్పేసి ఎత్తి నా కొడకల్లారా తను ఎంఎల్ మోడ్‌లోకి వెళ్ళిపోయి పెరుగుని కొడుతూ ఉంటాడు. తను ఏంటో కారు మీద ఇరికిచ్చేస్తూ ఉంటాడు. ఇరికిచ్చేసి తను బయటకు వచ్చేందుకు ఎటువంటి ఛాన్స్ లేకుండా చేసుంటాడు. అలా మన జాక్లీ గడితే వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టేసి తన ఫేస్‌ని అటు ఇటు ఇంకొకటి చేసేస్తూ ఉంటాడు. అలాగా తను లేవలేకుండా తను దగ్గర 40-50 పంచెస్ అనేవి తన మీద ల్యాండ్ చేస్తుంటాడు. చూసావా ఇప్పుడు ఎవడు పవర్‌ఫుల్ నువ్వే చెప్పు అని చెప్తూ ఉంటాడు. అలా మనోడు కుక్కని కొట్టినట్టు కొట్టేసి ఫైనల్లీ ఈ నా కొడుకు నేను ఓడిచ్చేసాను. నేను కూడా కాస్త పవర్‌ఫుల్ పెట్టిన అని చెప్పేసి తనకు లేపి అమ్మయ్య నీకేం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా అదంతటైతే మనకి ఇక్కడ నెంబర్ 2 అని చూపిస్తూ ఉంటాడు. నెంబర్ 2 దగ్గరికి మన వాస్కో గాడైతే ఇక్కడ వచ్చేస్తూ ఉంటాడు. సరే అయితే నువ్వేనా వాస్కో? అదే తన గీసింది ఇదే అని చెప్పేసి, నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? తను హాస్పిటల్‌కి పంపించావా? తను చాలా గట్టిగా ఇచ్చాను. నా నెంబర్ కూడా ఇచ్చాను. తను వెనకే నాకు తెలుసు నువ్వు కనిపెట్టుకుంటూ వస్తా అని చెప్పేసి, సరే అయితే నీకు టాటూ వేస్తాను. ఎలా ఉంటుందో చూస్తా అని చెప్పేసి ఆ టాటూతో కూర్చుంటా ఉంటాడు. నీకు నొప్పేది కదా అనుకుంటా కదా. అలా నువ్వు బండ కూర్చొని నేను ఆల్రెడీ చేశాను. చెత్త కొడుకా నువ్వు నాదేం మాట్లాడలేదు. నువ్వు ఎందుకు ఇలా చేసావు? చెత్త నా కొడుకా అని చెప్తాను. మన వాస్కో తను తిడుతూ ఉంటాడు. దాంట్లో మన డైలాగ్ అయితే తన బెల్ట్‌తో గుద్ద మీద కొడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు అని చెప్తుంటే, మీరు ఫోన్ మీద కూర్చొని కలుపుతారా? మీరు ఫోన్ మీద కూర్చొని డిస్టర్బ్ చేస్తారా? నా అని చెప్పేసి తను తిడుతూ వీడు దేనికి పడిపోయాడు అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడు కింగ్ వస్తున్నారా? అయితే నువ్వు సోల్‌లోకి వెళ్ళిపోయావా? అయితే సోల్స్‌లో నువ్వేం చేసావు నాకు బాగా అర్థమైంది. హన్సన్ నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వు నా నెక్స్ట్ సక్సెస్ అయిపోయి అలాగే జేమ్స్ లీ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. నువ్వు చెప్తుంది నిజమే కదా, ఖచ్చితంగా వస్తున్నాడు. తన పేరు పెట్టుకుని ఇక్కడ మేము యూజ్ చేస్తాను అని చెప్తుంటే, సరే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి చెప్తుంటాడు. మా కింగ్ ఇక్కడికి రాబోతున్నాడు. కింగ్ అవ్వంగా నా కొడుకు వచ్చాక నేను ఓడిస్తా, ఈజీగా ఓడిస్తా అని చెప్పేసి కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు తనైతే ఇంకా తట్టుకోలేకపోయేసరికి తన మీద మంచి మంచి పంచెస్ అని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా తను ఈజీగా ఓడించామని చెప్పి ట్రై చేస్తూ, సరే నా రైట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటే రైట్ హ్యాండ్ సరే నేను కూడా ఇదే టెక్నిక్ యూజ్ చేస్తాను చెప్తుంటే, నెంబర్ 2 కూడా ఏంటంటే తనకు ఒక విషయం ఉంటుంటుంది. ఒక బుల్లీ చేస్తుంటే తన మీద ఈ మర్చిపోయిన ట్రోమాని క్రియేట్ చేస్తుంటాడు. తను ఈజీగా తనకి మార్క్ చేస్తుంటాడు. అలాగే మన వాస్కో మీద కూడా తను స్ట్రైక్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ఆ పెయింటింగ్ అదే టాటూ టూల్‌తో మనకి మంచి మంచి మార్క్స్ ఇస్తూ ఉంటాడు. నీకు నొప్పియట్లేదా అని చెప్పేసి మన మీదకి చాలా గట్టిగా మార్క్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే తన మీద ఎటువంటి అదే గీటపడి ఉండదు. ఎందుకంటే మొన్నటి తన పెయింట్ అనేది అయిపోయి ఉంటుంది. నీకు నొప్పి వేయట్లేదా కానీ రా కొడతాం కానీ రా అని చెప్పి చెప్తుంటే, ఓ షిట్ పెయింట్ అయిపోయి సరే నీకు నెక్స్ట్ స్టార్ట్ చేస్తా అని చెప్తుంటే, ఓ ఎట్టా అంటావా నా ఫ్రెండ్ నువ్వే నాకు గాయం చేసింది. ఇంకొకరికి బన్నోకుల్స్ కూడా అవును బన్నోకుల్స్ వీక్ అని చెప్పి నాకు తెలుసు. తన హాస్టల్కి ఇంకోళ్ళు బిగ్ డీల్ దగ్గర కంపేర్ చేస్తుంటే బన్నోకుల్స్ వీక్ అని చెప్పి తెలుసు మాకు తెలుసు. మీరు ఒకరే ఫైట్ చేస్తున్నారు. మీకోసం మేము బ్యాడ్ పీపుల్ని కూడా ఓడిస్తాం. కానీ మీ వల్ల మేము దేనికి పనికి రాకపోతున్నాం. మా వల్ల మేము దేనికి పనికి రాకుండా పోతున్నాం అని చెప్పేసి అలా మీరు బాగానే ఉన్నారు మంచిగానే తెలుసా అని చెప్తూ వాడు ఒకే స్టేక్లో ఆ టూల్ని కొట్టేసి ఉంటాడు. తన మొహాన్ని చిట్లా చేసేసి ఉంటాడు. ఇక్కడ పోలీసులు చెప్పేసి ఉంటే మీ మొహం పడాడు కదా అంతే నన్ను వదిలేంది నీతో ఫైట్ చేస్తాను నా కొడక అని చెప్పి కొన్ని నీళ్ళు వేసేసి ఉంటాడు. మనం ఫండమెంటల్ నెంబర్ 7 యూజ్ చేస్తుంటాడు బన్నకుస్వి. అదే ఇంకా మనోడైతే బిగ్ డీల్ వాళ్ళు చెప్తుంటారు వాస్కో గాడు ఏంటంటే వాళ్ళు కాస్త పర్ఫార్మ్ పెట్టే బన్నకుల్స్ వాళ్ళు కూడా కాస్త పర్ఫార్మ్ పెట్టే కానీ వాళ్ళ లీడర్ చెప్పినప్పుడు వాళ్ళు ఫైట్ చేయడు, బ్యాక్ ఫైట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తనకి మనుషుల్ని కాపాడడానికి తన మోటివ్ బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి వాళ్ళకి లేపి మరి కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. తను
ఫర్బిన్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. అదే మనోడిది మూటలో అది ఇంకా అలాగే తను చేసుకున్న సకలు ఇంకా తన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనోడితో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీ టీకర్తో నీ పని అయిపోతారా చట్టం కొరకు అని చెప్పేసి చెప్తూ ఫైట్ చేస్తుంటే అప్పుడే మన స్టైల్కి వెళ్ళిపోయి తను ఫర్బిన్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే తన మొహాన్ని అయితే చిట్లా చేసేస్తూ ఉంటాడు. ఇంకా దాని అతన్ని ఎటువంటి ఇలా చేసామని చెప్పేసి నువ్వు నా ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి కొన్ని కుక్కను కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను ఫర్బిన్ టైం నెంబర్ 3 యూజ్ చేసేకి ట్రై చేస్తుంటాడు. చాలా చాలా భయంకరమైన పెట్టింది. అలా యూజ్ చేసేసరికల్లా గోడ కూడా బొక్క పెట్టేసి తన కాలు కూడా ఇలా కొట్టేసి ఉంటాడు. నేను చెప్తున్నా కదా ఎక్కడి నుంచి నువ్వు పరిగెట్టలేవు నడవలేవు నీ కాలు ఇలా కొట్టేస్తాను చెప్తూ ఉంటాడు. నేను బ్యాడ్ పీపుల్స్ అని నోటిచ్చేస్తాను. నేను కూడా బ్యాడ్ పీపుల్ నేను కూడా లిస్ట్ అని తెలియదు ఇక్కడ మేమే లేవు మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటాడు. ఇక్కడ డాన్స్ గారు చేసిన విధ్వంసం మనం చూసి భయపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే తను బయటకు వెళ్ళిపోయి చెప్పి ట్రై చేస్తుంటాడు. డాన్స్ అంటే విధ్వంసం చేస్తారని చెప్పేసి ఇంకా తను బయటకు వచ్చేసి వెంటనే కంటే ఏం చేస్తుంది మీరంతా ఏం చేస్తారంటే మీకు మేము గాడ్ చేస్తున్నాం ఎవరు బయటికి రాకుండా ఎవరు లోపల పోకుండా అని చెప్తుంటే ఇంకా అలాగే ఎవరికన్నా పేరు పెట్టుకుని ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. అసలు క్రూ ఏంది నేను లోపల పోవాలి అంటే ఇతను ఎవరు నువ్వు పాకెట్లో చేతులు పట్టుకుని వచ్చావు ఇలా చట్టం కూడా తన ఫైట్ చెప్పండి తన బాగా నచ్చాడు నేను వాడుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంటే సరే బాస్ అనుకోవడం 70 తగలుకున్న ఫైట్ చేస్తాను చెప్తుంటే మీ సెకండ్ జనరేషన్ ఎప్పుడు ఇలా ఇంటే ఎప్పుడు ఫైట్ అనేది దిగుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు. అసలు అప్పుడు మనకి అసలు జేమ్స్ లియా ఎలా ఉంటాడు అని చెప్పి చెప్తుంటే జేమ్స్ లియా తను చాలా చాలా పవర్ని పెట్టి తనతో మేము ఫైట్ చేసేదానికి ఆటో కూడా పడిపోవడం తను ఒకే ఒక ఎంట్రీ కూడా సమానం అంటే మమ్మల్ని ఈజీగా ఓడిచ్చేశాడు. తను జోబులో ఒకే ఒక జోబులో చేపట్టుకుని ఒక చెట్టు అందరిని ఓడిచ్చేశాడు. తను ఫైట్ చేసినా కూడా నేను చాలా కష్టపడ్డాం మేము మనలో చెప్తూ ఉంటా. ఇంకా అలాగే తను నోట్లో నుంచి సరే వస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే తను చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. తను ఇంకా అదే మూడ్లో ఉంటాడు మనోడితో చేసుకునేదానికి. ఇంకా అలాగే తను అక్కడ పడిపోయి మై లార్డ్ జేమ్స్ లియా అని చెప్పి తను చెప్తుంటే చేతనా కొడక నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అని చెప్పేసి అసలు ఎవరు నా పేరు యూజ్ చేసుకుని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి తను లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా ఆ మొన్నడైతే ఈజీ వీళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. మొన్నైతే డాన్స్ అయితే ఇన్సెంట్ ఫైట్ చేస్తుంది నొప్పుగా ఉందే చెప్పని చెప్తే లేదు నేను చెప్తూ ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఇదేగా నువ్వు యూజ్ చేసి నీ టెక్నిక్ నువ్వు యూజ్ చేస్తుంది సరే కానీ చెప్పి నా ట్రైనింగ్ ఇంటి వచ్చింది నువ్వు ఈజీగా నువ్వు కాపీ చేయాలి అని చెప్పి చెప్తుంది. తను ఒక స్టింగ్ లాగా యూజ్ చేయాలని చెప్పుకుంటున్నాను. తను పట్టుకుని ఒకేసారి ఉండలేదానికి తను తగులుంటే మన డాలగాడికి బొక్క పడిపోయి ఉంటుంది మొహం మీద. తను తప్పించుకున్నాడు. చాలా గట్టిగానే కొట్టావు చెప్తూ డాల మీదకి మంచి పంచెస్ యూజ్ చేస్తుంటే డాలగాడు అరే 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 చిన్న కొట్టరా డబ్బు వేస్తుందిరా నాకు అని చెప్తుంటే ఇద్దరు చేస్తుంటే డాలలోకి గోవచ్చు ఉంటాడు. డాలగాడు ఆ పంచం అనేది ఆపుతూ ఉంటాడు ఈజీగా. ఇంకా అలాగే డాలగాడితే తను ఎగురుతూ తను మంచి మంచి టెక్నిక్స్ యూజ్ చేస్తూ కుక్కను కొట్టినట్టు కొడుతూ హెన్సన్ గారిని పడబడి కింద కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే హెన్సన్ గారు అయితే చూసావా ఎంత బాగా ఫైట్ చేస్తాను నా దగ్గర ఓడిపోతున్నావు మీ కింగ్ ఎక్కడ అని చెప్తుంటే తను పాస్టర్ చూపిస్తూ ఉంటాడు. మాస్టర్ నా తెలుసు మనకు హెన్సన్ నువ్వు చాలా గట్టిగానే చేసావు ఇంక నుంచి హెన్సన్కి ఎటువంటి కింగ్ లేడు కాబట్టి నిన్న కింగ్గా మార్చిపోతున్నాను. ఇంకా అలాగే నువ్వు చాలా కష్టపడ్డావు నాకు ఆ విషయం బాగా తెలుసు. ఇంకా అలాగే ఇంక నుంచి నువ్వు నా డిసెంబర్గా తెలుసుకుంటావు. ఇంకా హెన్సన్ సన్ ఆఫ్ ది రైజింగ్ సన్ అని చెప్పి తను ఒక టైటిల్ ఇచ్చి ఉంటాడు మనోడికి. ఇంకా అలాగే ఇక్కడ చూసామంటే మా మాస్టర్ కోసం నేను ఏమైనా చేస్తాను చెప్పి మన డానల్తో ఫైట్ చేస్తుంటాడు. కానీ డానల్ గడితే అంటే ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మంచి ఇంట్రెస్టింగ్ ఏం లేదు నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు కాస్త గట్టిగా ఫైట్ చేయడానికి అర్థం అని చెప్పి చెప్తుంటే డానల్ గడ ఏంటంటే తన టెక్నిక్ని కాపీ చేస్తూ అదే టెక్నిక్ని తన మీద యూజ్ చేసేయని చెప్పి ట్రై చేస్తుంటే లేదు నీకు ఆ టెక్నిక్ నేను యూజ్ చేయను అని చెప్పేసి ఆపుతుంటాడు. తను మెటల్ టెక్నిక్ యూజ్ చేసి అని చెప్పి ట్రై చేస్తుంటాడు. డానల్ గడితే అదే ఇంపాక్ట్ని యూజ్ చేసుకుని తను ఒకే పంచ్ కొట్టేసేలా తను కింద పడిపోతూ ఉంటాడు. ఇంకా తన గ్లాసెస్ దగ్గర బ్యాగ్ పెట్టాడు. డాలా కడితే తను యూజ్ చేసుకుని తను కింద పడేసి ఉంటాడు. ఆ సౌండ్ అయితే మన జేమ్స్కి కూడా వినపడి ఉంటుంది. తను కింద వచ్చేసి బట్ నువ్వు ఓడిపోయావు నాకు అప్పుడే ఇంట్రెస్ట్ పోయిందని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే వచ్చేసి ఉంటాడు తేసుమా. ఇంకా అక్కడికి డాలా గడి వచ్చేసి నువ్వు ఎవరు అదే నువ్వు చెప్పిన కింగ్ తువేనా నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు నీ పేరు తేసుమా తన పేరు తేసుమా. ఇంకా అడిగితే నువ్వు చేసి కింగ్ నెంబర్ 1 కదా నాతో ఫైట్ చేస్తాను చెప్తే సెకండ్ జనరేషన్ వాళ్ళతో ఫైట్ చేద్దాం నాకు ఇంట్రెస్ట్ ఏం ఉండదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను పిల్లడా. ఇంకా అలాగే నా కొడుకు నేను చూసుకుని చెప్తే ఏమి నాతో భయపడ్డావు నువ్వు నన్ను చూసి అని చెప్పి డాలా చెప్తుంటే నువ్వు చాలా గట్టిగానే ఫైట్ చేసావు నువ్వు నాకు బాగా నచ్చు నువ్వు ఒకవేళ సన్ కంట్రోల్ అయిపోతే మళ్ళీ వెళ్ళేస్తాను చెప్తుంటే సెకండ్ జనరేషన్ వాళ్ళు నా టేని పడుకున్నాడు వెళ్ళిపోతుందని చెప్తుంటే నాడు ఫైట్ చేయవు నువ్వు అని చెప్పి అంటే ఫైట్ చేసేదానికి ట్రై చేసి ఉంటాడు. కిడ్ ఈ సెకండ్ జనరేషన్ కిడ్ నా దేశం నాకు ఫస్ట్ జనరేషన్ చాలా గట్టిగానే ఫైట్ చేస్తాను చెప్తాడు. కానీ మన టామ్నీగా చూపిస్తుంటాడు ఏదో క్యారెక్టర్ని చూపించుకుని టామ్నీగా చెప్తుంటే ఫస్ట్ జనరేషన్ ఎవరు చాలా పవర్ఫుల్ అని చెప్తుంటే నాకు ఒక వెట్టేది తెలుసు అందరు గుర్తులేదు కానీ తను ఫిష్ యూస్ చేస్తుంటాడు. తను నా ఫిష్లో ఎంత పవర్ఫుల్ అంటే తను ఎంత ట్రైన్ చేస్తుంటే ఆ ఫిష్ని చాలా పవర్ఫుల్ అని పెట్టి తన పేరు ఎండు తేజు మాడుకుంటా తను ఒక కింగ్ తను చాలా చాలా పవర్ఫుల్ పెట్టి హన్సన్ అని చెప్తూ ఉంటాడు. తను ఒకే పంచ్ అనేది తన హన్సన్ కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తన క్లాసిక్ కింగ్ అని దేనికి పిలుస్తాడు ఇప్పుడే మనకు అర్థమైపోయి ఉంటుంది. తనంత ఫైట్ చేయని పిచ్చి అంటే ట్రై చేస్తున్నా కానీ ఎరా నువ్వు చాలా గట్టిగా ఫైట్ చేస్తాను పిల్లడా. కానీ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఎప్పుడు వాడని చెప్పి చూస్తుంటారు. కానీ మేము ఉన్నప్పుడు అయితే పెట్టుకుని చాచి అని కొట్టుకుంటూ ఉండాలి అదే టెక్నిక్ చూపిస్తాను చెప్తే మన డాల్ కూడా ఆ టెక్నిక్ యూజ్ చేస్తుంటే ఇలాంటి
పిచ్చి టెక్నిక్స్ అని మేము ఫస్ట్ జనరేషన్లో చాలామంది ఇలా యూస్ చేస్తుంటారు. ఇలాంటి మెంబర్స్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉన్నాడు. నేను వచ్చి ఇక్కడికి జేమ్స్ లీగ్ వస్తుందని చెప్తుంటే మనైతే జేమ్స్ లీ దగ్గర ఓడిపోయి ఉన్నప్పుడు జేమ్స్ గారు తను చూసి పొగుడుంటాడు. నువ్వు కూడా చాలా బాగానే ఫైట్ చేస్తావు, నువ్వు కింగ్కి అడుగుడు మాటని కాబట్టి నేను ఓడిపించాను కాబట్టి నీ దగ్గర నుంచి ఏదో నేను తీసుకోవాలి, ఇంకా నా గుర్తు కోసం నీ చేతులు తీసుకుంటా అని చెప్పి తను చెప్తుంటే దానికోసం నీ చేతులు బాగున్నాయి కాబట్టి నీ చేతులు కోసం తీసుకుపోతాను చెప్తే నా చేతులు తీసుకోబాక కానీ నాకు ఒక ఐ తీసుకుంబా అని చెప్పి చెప్తుంటాడు. అలాగా తను ఒక ఐని సాక్రిఫైస్ చేస్తుంటాడు జేమ్స్ లీ కోసం. ఇంకా అలాగే సరే తను ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వీక్ అంటున్నావు కదా, సెకండ్ జనరేషన్ వాళ్ళు నీకు సెకండ్ జనరేషన్ అంటే పవర్ఫుల్ ఇప్పుడు నేను చూపిస్తాను అని చెప్పి మనం గన్ అనుకొని వెనక ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అయితే కానీ అని చెప్పి చెప్తుంటే అక్కడికి స్టైల్గా మన వాస్కో అక్కడ పరిగెత్తుంటూ వచ్చేసి టేసుమా మీద ఒక మంచి అటాక్ అనేది ఇచ్చుంటాడు. అలాగే వాస్కో తన మీద ఇంకో అటాక్ ఇచ్చాను ట్రై చేస్తుంటే వెనక నుంచి మన జాగ్లీకి అయితే కొన్ని చైన్స్ పడుకుని ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు నేను కనపడుతున్న బాక్సర్ లాగా అని చెప్తుంటే మీ అందరూ ఏంటి ఇచ్చేసారా అని చెప్తుంటే తను ఎవడు కింగ్ తను కాస్త పవర్ఫుల్గా ఉంటాడు అని చెప్తుంటే తను ఫస్ట్ జనరేషన్ కింగ్ తను పెట్టేసుమా అంట అని చెప్తుంటే సెకండ్ జనరేషన్ మీరు చాలా పవర్ఫుల్ నేను నా మాట నేను తీసుకున్నా ఏం మాట్లాడుతున్నాడు అని చెప్తే సరే నేను ఫైట్ చేసాను, నేను రెడీగా ఉన్నాను, మీరు కాస్త పవర్ఫుల్గానే ఉన్నట్టున్నాడు నాకు అర్థం అవుతుంది, ఇంకా మీతో ఫైట్ చేద్దాం నాకు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జేమ్స్ మీతో ఫైట్ చేసే ముందు నాకు మీకు కాస్త ఎక్సైటింగ్గా ట్రైనింగ్గా ఉంటుందిలే కానీ రండి నాతో ఫైట్ చేయండి అని చెప్పి అరుస్తుంటే సరే అని చెప్తుంటే పిల్లల ఇది నేను తీసుకుంటా అని చెప్పేసి మన జేమ్స్ లీగ్ పైన సిగడుకుంటూ వచ్చి ఫైట్ చేస్తుంటే ఈడవాడు బట్టే బాస్ గాడి నుంచి మన ఛానల్ కట్టేస్తూ ఉంటాడు. తను చూసి నువ్వు ఇంకా మాలేదురా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళని పోయి జీనియో కోసం లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూసుకుంటే తను అక్కడ ఉండడు. ఇంకా చుట్టూ తిరుగుతూ వెళ్ళి అంతకని చెప్పి ట్రై చేస్తుంటే అక్కడ కింద ఒక మెష్ ఉంటాడు. తను లేపి జియో గారు ఎక్కడున్నారా అని చెప్పి చెప్తుంటే తను మీకోసం రమ్మన్నాడు, జేమ్స్ లీగ్ లాగా కాకుండా డానియల్ లాగా రమ్మన్నాడు అని చెప్తుంటే తను అక్కడ ఆ చోట్ల అని చెప్పేసి అలా ఏ చోటు అది చెప్పండి అదేం చెప్పలేదు సార్ నాకు అని చెప్పి చెప్తుంటే నాకు అర్థమైందిలే ఇది నేను ఒక్కరిని వెళ్ళాల్సిన పని, ఇది నేను ఒక్కరిని చేయాల్సిన పని ఇది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళావు నీకు తెలుసు అని చెప్తే ఇది నేను కంప్లీట్ చేసిన పని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటామంటే అలాగే క్రాషింగ్ మన చిన్న మడు కూడా చేస్తుంటాడు. ఇంకా అంశం కూడా అయితే తను చూస్తూ ఉంటాడు ఇంకా ఏం చేస్తున్నాను అని చెప్పేసి నాకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఇంకా స్టైల్గా హ్యాన్సమ్ గారు దిగేసి మా జేమ్స్తో ఫైట్ చేసి రెడీ అవుతూ ఉంటాడు. మనల్ని ఈజీగా తన జోబులో చేపెట్టుకుని ఒట్టి కాలుతో అంత ఫైట్ చేస్తూ ఉంటాడు. తను నుంచి మన షాక్ అవుతూ ఉంటాడు ఎట్ట ఫైట్ చేస్తున్నారు రీడ్ అని చెప్పేసి. ఇంకా అలాగే మనోడితో చాలా గట్టిగానే ఫైట్ చేసేదానికి ట్రై చేస్తున్నాం కానీ ఈ జేమ్స్ అయితే ఎక్కడ తగ్గేటట్లేడు, చాలా గట్టిగానే ఫైట్ చేస్తుంటాడు. మనోడైతే తను పంచేస్తుంది తన మీద యూజ్ చేయాలనుకుంటే మన జేమ్స్ గారు తను ఈజీగా ఏందో ఊరికి అట్లా తిరుగుతూ దాన్ని దాచి చేసేస్తూ ఉంటాడు. అది చాలా విచిత్రంగా దాచి చేస్తూ ఉంటాడు. తను ఒకే కాళ్ళ పైకెట్టేసి తన పవర్స్ వచ్చాలి ఇంక్రెడిబుల్ అని చెప్పి మన జేమ్స్ గారు షో ఆఫ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ. ఇంకా అలాగే జేమ్స్ గారు అయితే దొరికిన కొడుతూ ఉంటే ఓ పిల్లోడా నువ్వు కానీ చాలా బాగానే ఫైట్ చేస్తావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసి ఉంటే మన హెన్సన్ గడు ఏం మా మాస్టర్ ఎలా ఫైట్ చేస్తున్నాడు హెన్సన్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ నా చేసిన మనకు హెన్సన్ లిపెట్మెంట్ కింగ్ లేడు. ఇంకా అలాగే నా టైం కూడా ఇక్కడ అయిపోయింది, ఇంకా నువ్వు నా నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలి. ఇంకా అలాగే నేను చాలా కష్టపడి ట్రైన్ చేస్తూ ఉంటాను, నేను ఒక్కడిని ఓడించేదానికి తను జేమ్స్ లీగ్ వస్తాడు అని చెప్తే అవునా మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ నా రెస్పెక్ట్ మొత్తం ఇక్కడ మాయమైపోతుంది, మీరు మా సార్ ఓడిపోతున్నాను చెప్పి తను చెప్తుంటాడు. ఇంకప్పుడు తను క్యాప్ తీసేసి అదే పొజిషన్లో ఒకప్పుడు జేమ్స్ లీ కూర్చున్న పొజిషన్లో అదే పొజిషన్లో ఇటు కూర్చుండేది కదా, నువ్వు జేమ్స్ లీరా నువ్వు అని చెప్పేసి మన దూకేస్తూ ఉంటాడు ఫైట్ చేసేదానికి. తను చూసుకొని తన రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు ఏంటని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇప్పుడు దాకా తన రైట్ హ్యాండ్ యూజ్ చేస్తుంటాడు, ఇప్పుడు తను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకప్పుడు తను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ జేమ్స్ లీ ఏ అవకాశం వస్తుంది నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను నీకేం తెలుసు, నేను సాగొట్టా అని చెప్పేసి నీ దగ్గర నుంచి నీ ఆ చేతులు లాగా అని చెప్పి నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను తెలుసు, నాడు ఫైట్ అని చెప్పి ఎన్ని రోజుల నుంచి చూస్తాను, నువ్వు ఇప్పటికీ చాలా కూల్గా ఉన్నావు, అయినా సరే నన్ను ఓడించగలవు లేదా నేను చూస్తా కానీ అని చెప్పి తను చెప్తుంటే నువ్వు ఇంకా అదే కూలిపి మోజులో ఉన్నావు చెత్త నా కొడక నాట ఫైట్ చేయరా బాగా అని చెప్పేసి మన జేమ్స్ కూడా కొడుతూ ఉంటాడు. మనోడైతే నువ్వు చాలా క్రేజీగా ఉన్నావు ఇంకా చాలా స్ట్రాంగ్ ఉన్నావు తెలుసు అని చెప్పేసి మన జేమ్స్ కడితే తన ప్లాట్ఫామ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. మన డానియల్ అయితే బాడీ షిఫ్ట్ చేసేసి తన చిన్న బాడీ అయితే వచ్చి డానియల్ బట్టలోకి వెళ్ళుకుని తను బట్టలు వేసుకుని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేదో కాదు అక్కడికి వెళ్తుంటే ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఇంకా అలాగే తను ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ జనరేషన్ మొత్తాన్ని ఏం చేసింది ఒకే పెట్టి తన పేరు జేమ్స్ లీ. ఇంకా అలాగే దాంట్లో కూడా ఒక మాస్టర్ ఉన్నాడు టేసుమ్ అని చెప్పేసి, ఆ టేసుమ్ అని ఓడిచేసింది కూడా జేమ్స్ అని పెట్టి మాత్రమే. తను ఓడిచేసి తన దగ్గర నుంచి తను కళ్ళు తీసేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. దానికోసం చెప్పి చాలా గట్టిగా ట్రై చేస్తూ తను జేమ్స్ లీని ఎప్పుడూ ఓడిచని చెప్పేసి తన లెఫ్ట్ హ్యాండ్ని బాగా గట్టిగా ట్రై చేస్తుండేవాడు. అప్పుడు తన బోన్స్ విరిగిపోయినా కానీ తను ఎటువంటి గివ్ అప్ కూడా చేస్తుండేవాడు. ఆ పంచ్ ఇంపాక్ట్ మన జేమ్స్ లీ కూడా ఫీల్ అవుతున్నాడు.
ఇప్పుడు తను చేసిన ఎంటర్‌టైనింగ్‌కి జేమ్స్‌లీ కూడా వావ్! షాక్ అయిపోయి అంటాడు. చూసావా ఇది ఇన్ని రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఇది ఇన్ని రోజుల నుంచి నేను చాలా పవర్‌ఫుల్‌గా ఉండేదని చెప్తుంటే అదే నా జేమ్స్‌లీతో ఫైట్ చేస్తా అని చెప్తుంటే మన జేమ్స్‌లీ వాడైతే తను ఈజీగా నీ అటాక్స్ అనేది డాచ్ చేస్తూ ఉంటాడు. ఇంకా జేమ్స్‌లీ వాడైతే తను కార్నర్ చేస్తానని జేమ్స్‌లీ చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటాడు. తను గాల్లోకి ఎగరేస్తూ ఉంటాడు. జేమ్స్ అయితే అటాక్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ తను గోడ ఎక్కేసి ఉంటాడు. ఏమన్నాడైతే తెలిసి మాట గమ్ముకుంటాడా ఆ గోడను కూడా ఈజీగా ఒకే పంచ్లో ఓడి చేసి పైకి కొట్టేస్తూ ఉంటాడు. ఇంకా జేమ్స్లో అయితే తన మీదకి అటాక్ చేసి ట్రై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు జేమ్స్ పైకి ఎక్కేసి తన సిమ్లర్ మోడ్ మన డాన్ గారు సిమ్లర్ మోడ్ యూజ్ చేస్తుంటాడు. అలాగే మన టేసమ్మ గారు అయితే రేజ్లోకి వెళ్ళిపోయి ఫైట్ చేస్తూ ఉంటాడు. మా జేమ్స్లో అయితే ఈజీగానే టేసమ్మని కొట్టేసి తన కంట్లో నుంచి తన ఫేక్ కళ్ళు కూడా బయటికి తీసేసి ఉంటాడు. ఒకప్పుడు టేసమ్మ నువ్వు ఒకప్పుడులాగా ఇప్పుడు కూడా కూల్గా ఉన్నావు, కానీ నీలో ఉన్న ఎమోషన్స్ ఇప్పుడు లేవు అని చెప్పి చెప్తుంటే అక్కడ చూస్తే మన ఇద్దరు ఎంత డిఫరెన్స్ చూపిస్తుంటున్నారు ఇక్కడ. అలాగే తేజుమా అయితే తను ఇంకా నీ ఎమోషన్స్ని ఇంకా నువ్వు కంట్రోల్ చేసుకొని నేర్చుకోలేదు తేజుమా అని చెప్తూ ఉంటాడు. మన డాడీ అదే మన జేమ్స్ లేదు నువ్వు కుక్ అనుకుంటాడు కొడుతూ నువ్వు దేని పనికి వచ్చేటట్లేవు తేజుమా, నువ్వు ఇంకా జరగదు నేను ప్రిపేర్ అవ్వాలని చెప్తూ ఉంటాడు. ఇద్దరు వాళ్ళ క్లాసెస్ చేస్తున్నా కానీ జేమ్స్లీ మాత్రం తనని ఓవర్కమ్ చేస్తూ ఉంటాడు. ఈజీగా జేమ్స్లోని ఓడిస్తూ కనబడేస్తుంటే మన హ్యాండ్సంగా దీన్ని చూసి బాధపడుతూ ఉంటాడు. సార్ మీరు మీ గురువులో చైనా వచ్చారు అనుకుంటున్నా చెప్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది, నువ్వు ఇంకొక చిన్నపిల్లడు మాత్రమే, ఇంకొక చిన్నపిల్లడు నాకు గురువులో చైనా అనుకున్న కష్టం, అలాగే నువ్వు రెస్పెక్ట్ నీ పెట్టి కూడా నీ డిసిప్లిన్ మొత్తం చేయాలని అని చెప్తూ ఉంటాడు. ఇంకా తను ఇప్పుడు గివ్ అప్ ఇవ్వక అన్నది పెట్టి ఇప్పుడు గివ్ అప్ ఇచ్చేసి పడిపోయి ఉంటాడు. తను తెలిసి అనుకుంటూ ఉంటాడు జేమ్స్లీ నువ్వు చాలా స్ట్రాంగ్, ఐఎమ్ సారీ హ్యాన్సన్ నా కొడుక నన్ను క్షమించని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. జేమ్స్లీ మళ్ళీ ఏదో రోజు వస్తాయి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, నువ్వు ఒకప్పుడు ఛానల్ అన్నాడు మళ్ళీ నీకోసం మళ్ళీ తిరిగి వస్తాడు. జేమ్స్లీ అదే ఫస్ట్ జనరేషన్ మిగతా కింగ్స్ అని నీతో ఫైట్ చేసాను ఖచ్చితంగా ఊహాలు పడుతున్నాడు అంతే, సరే అయితే వాటనేది మళ్ళీ ఓడిస్తా అని చెప్తుంటాడు. ఇంకా అలాగే సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా ఏం వీక్ కాదని చెప్తూ మనలానే నేను చూపిస్తూ ఉంటాడు. అక్కడ మన జీవగాడు ఇక్కడ కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటాడు. తన పైకి లేస్తూ చూస్తూ ఉంటాడు. ఓ ఈ చోట ఇంకా నీకు గుర్తున్నా అని చెప్తుంటే నాకు గుర్తుంది, ఫస్ట్ మన డోలీ ఇక్కడ ఇక్కడికి మనం తీసుకుని వచ్చింది, ఇక్కడ తీసుకుని వచ్చి మనల్ని ఎప్పుడైతే ఎక్కువ కింద చేసినప్పుడు ఇక్కడ మనం అందరం కలిసిందని చెప్పి అని చెప్తుంటే నా బాగా ఇంకా గుర్తుంది, సరే అయితే డానియల్ నా దేశం అనుకో నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయి కదా డానియల్ అని చెప్పి అని చెప్తూ ఉంటాడు. ఆ సీక్రెట్ ఎలా చేస్తుంటే మనైతే ఫస్ట్ మన గే క్యారెక్టర్గా బయటకు వచ్చేసి తను మనోడికి డబుల్ హ్యాండ్గా పనిచేస్తూ ఉండేవాడు. తను జేమ్స్ అది మన డాడీ కూడా ఎలా అంటున్నా చెప్పేసి మన పెద్ద డానియల్ పడుకునేంత చిన్న డానియల్ పడుకునేవాడు, పెద్ద డానియల్ లేకుంటే చిన్న డానియల్ తిరుగుతూ ఉండేవాడు అని చెప్పేసి అలాగా చెప్తుంటాడు. రివర్స్ చెప్తున్నాను ఓకే. ఇంకా అలాగే తను చెప్పేది ఏంటంటే ఇద్దరికి ఒక్కొక్క ఐడెంటిటీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే అక్కడ ఒక్కొక్కడు మంచి ఇది ఉన్నాడు. నేను స్కూల్ లోపలికి వెళ్ళి ఐడెంటిటీని చెక్ చేసినప్పుడు అక్కడ జేమ్స్ అదే ఇంకాకుండా డానీ అని చెప్పి ఉంది, ఇక్కడ నుంచి దానికి 3 పర్సనాలిటీస్ ఉన్నాయని చెప్పి నాకు అర్థం కావట్లేదు బాస్, మీరు ఎప్పుడైనా అతన్ని ఇద్దరు కలిసినప్పుడు ఎప్పుడైనా చూసావు నువ్వు, ఒకవేళ డానీ లేక 2 బాడీస్ ఉన్నాయా అంటే తను పర్ఫెక్ట్ బాడీ ఇక లేసి వీక్ బాడీ లాగా అని చెప్పి అని చెప్తుంటాడు. అలా నేను కనుక్కున్నాను డానియల్ నీ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని చెప్పేసి, నాకు చెప్పగలవా ఎలా నీకు ఎలాగ 2 బాడీస్ ఎలా వచ్చాయో ప్లీజ్ డానియల్ నాకు ఎలా వచ్చి నాకు చెప్పగలవా ప్లీజ్ నేను అడుగుతున్నాను, నేను కూడా ఇలాగ హ్యాండ్సమ్గా నేను కూడా ఇలాగ పాపులర్ అవ్వడం అనుకుంటున్నాను, ఇలా చట్టా కొడుకులా నేను ఉండాలనుకోవట్లేదు డానియల్ ప్లీజ్ నీకు ఎలా 2 బాడీస్ ఇచ్చాడు ఎవడు ఇచ్చాడు అని చెప్తుంటే నాకే విషయం తెలియదురా అని చెప్పి చెప్తుంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు అది అర్థమవుతుంది చెప్తున్నాను కొడుతూ ఈజీగా విండో నుంచి చూసేస్తూ ఉంటాడు. ఇంకా డానియల్ చెప్పు ప్లీజ్ నువ్వు దేనికి ఇలా చేస్తున్నావు, డానియల్ చట్టా కొడుకు అని చెప్పి మన డానియల్ కానీ కొడుతూ ఉంటాడు. ఇంకా డానియల్ అయితే ఇంకా డానియల్ కానీ చంపేదానికి ట్రై కూడా చేస్తూ ఉంటాడు. డానియల్ నువ్వు చనిపో డానియల్ నాకు నిజం చెప్పు లేకపోతే చనిపో అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇంకా దాని డానియల్ గాడు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. మనకి జియో గాడు అయితే తను ఖచ్చితంగా చేసుకొని చెప్తుంటే అప్పుడు డానియల్ గాడు ఎత్తి తను హాట్ వాటర్ వేసేసేగల తన బ్యాక్ అని కాలిపోయి ఉంటుంది. తన ఫేస్ కూడా ఒక బన్నే ఉంటుంది. అక్కడ చూసేదానికి తను ఈజీగా తను 2 ఫేసెస్ లాగా కనపడుతున్నాడు. అదే డీసీలో 2 ఫేసెస్ లాగా సైతం పక్కన పెట్టింది. ఏమన్నాడైతే డానియల్ గారు అయితే డానియల్ నా దేశం నువ్వు చాలా పవర్ఫుల్ పెట్టని చెప్పి ఇంకైనా నువ్వు ఎందుకు ఏదైనా చేస్తున్నావు నీకు 2 బాడీస్గా నేను ఇలాగ హ్యాండ్సమ్ లాగా తిరుగుతూ ఉంటాను కానీ నువ్వు చెప్పకపోతే నేను కూడా చంపేస్తాను నా దొరకంది నీకు తగ్గకూడదని చెప్పేసి మన డానియల్ గారు నీ కోసి వెళ్ళిపోతుంటుంది. దాని కూడా బాయ్ నొప్పునండి ఒకప్పుడు నేను ఒకటి చేశాను ఎప్పుడు నేను వీక్గా ఉన్నాను కానీ నీకైతే ఫ్రెండ్స్ ఉన్నాడు నీ దగ్గర 2 బాడీలు ఉన్నాయి నువ్వు ఏదైనా సాధించగలవు నాకు అదే తెలుసు కానీ నీలాగా నేను వీక్ కానీ మన ఇద్దరం సేమ్ మాత్రమే. ఒకవేళ నీకు నా 2 బాడీస్ కానీ తక్కువ ఉంటే నువ్వు కూడా వీక్గా ఉండేవాడు నీకు తెలుసు ఆ విషయం. కానీ డానియల్ నీకు 2 బాడీస్ దొరికి నేను ఇక్కడ చాలా కష్టపడ్డాను, నేను జైలు ఎంత కష్టపడ్డాను నీకేం తెలుసు. ఒకవేళ నీకు నా 2 బాడీస్ కానీ తక్కువ ఉంటే ఎవరిని అలాగన్నాడు నీకు లక్కలు దొరికిందని చెప్తుంటే మన డానియల్ కూడా తను ఆలోచిస్తుంటాడు. అప్పుడు మన డానియల్ గారు మన
డేకు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మన డేకు దగ్గరికి వెళ్ళి ఉంటే కొంతమంది ఫ్యాన్స్ వచ్చి మన డానీ దగ్గరికి రావాలనుకుంటే కాదంటే డీకు గారి ఫ్యాన్స్ ఇంకా అందరూ వాళ్ళని ర్యాపర్గా గుర్తించి ఉంటారు. కానీ మనం అయితే గివ్ అప్ లేదు. సేమ్ మన డానీ గారి సిచ్యువేషన్ తను కూడా బుల్లి అయి ఉన్నాడు. కానీ డానీ అయితే గివ్ అప్ లేదు అని చెప్తూ ఉంటాడు. మన డానీ అప్పుడు చెప్పి నేనైతే నీలాగా ఉండరా, ఎందుకంటే మన డేకు లాగా తను ఎప్పుడు గివ్ అప్ లేదు, అలాగే నేను కూడా ఉంటానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటా చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. మన డానీ గారు తను కొడుతూ తొక్కేస్తూ ఉంటాడు. డానీ గారు యా రియల్లీ డానియల్ పార్క్ చాలా మారిపోయింది చెప్తుంటే అప్పుడు వెనక నుంచి ఎవరు తన డానీని తన చాకుతో పొడిచేస్తా చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది చూసావా, ఇది నా మాస్టర్ ప్లాన్, నేను చంపేద్దాం మరో ఖచ్చితంగా పక్కరా అని చెప్తూ మన డానీ పొడిచి ఉంటాడు. కానీ డానీని ఎప్పుడు పొడుచుంటాడు. డానీ తన సిస్టమ్ యూజ్ చేసి దాన్ని పట్టేసుకుని ఉంటాడు, తన బోన్స్ని యూజ్ చేసుకుంటూ. ఇంకా అలాగే తన ఫ్రెండ్ని కూడా ఓడిస్తూ, అదే మన జీనో ఫ్రెండ్స్ని కూడా ఓడిస్తూ దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూనే ఉంటాడు. మన డానీ గారు అయితే జీవో గారిని కొడుతూ తన ఫేస్లోని రూపురేఖలు అన్నీ మార్చేస్తుంటాడు. మన డానీ గారు ఎంత గివ్ అప్ ఇచ్చారు కదా, ఎంత పాపులర్ కూడా మనకి తెలిసింది. ప్లీజ్ వదిలేనా క్షమించని చెప్పి చెప్తున్నా. కానీ డానీ గారు అయితే తనకి మెసేజ్ చేస్తూ ఉంటాడు. కానీ మెసేజ్ కూడా తను వెళ్ళిపోతావు తన మెండని తిరగొట్టేసి ఉంటాడు. తను దాని గురించి గివ్ అప్ అవ్వాలని చెప్పేసి దాని గురించి ఆలోచించని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంట్లో అయితే పోలీసులు వచ్చేసారు, అందరూ పడిపోయి ఉంటాడు. ఎందుకంటే మనోడైతే జీవో ప్లాన్ కోసం అని చెప్పేసి తనంతా స్లీపింగ్ క్లాస్ అని యూజ్ చేస్తుంటాడు. తను ఎక్కడికి వెళ్ళినా బాగా తెలుసు, తన కోసం నేను వెళ్తాను అని చెప్తుంటే తను గాంధంకి వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. తన పైన కరెక్ట్గా చెప్పినట్లేను సర్లేని అక్కడ నన్ను తీసుకుమని చెప్తుంటే మన ఇంటికి నేను ఇలా ఉన్నాను. తను చూసాను కాస్త ఓబిటోలాగా కనపడుతున్నాను, నాకు ఓబిటోలాగా తన ఫేస్ కూడా కాస్త మూడే ఉంటుంది. తను కూడా చెప్తూ ఉంటాడు నేను డానియల్ లాగా నేను లేను, డానియల్ లాగా 2 బాడీస్ ఉన్నాయి, తన వల్ల డానియల్ ఎప్పుడన్నా ఏమైనా శాసించగలడు, కానీ నేను వీక్గా ఉన్నాను, దేన్ని పనికిరాని దేనికి అని చెప్పి చెప్తూ వెళ్తుంటాడు. తను వచ్చేసి చెప్పి వెళ్తుంటే తన కొడుకు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కలిసి దానికి వెళ్ళుంటారు. కానీ అక్కడికి వెళ్ళేసకల్లా మనం అయితే జీవంగా చూసుకొని వాళ్ళందరూ కొడుతూ ఉంటాడు. నీ వల్ల నా ఫేస్ తెప్పినా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా నెంబర్ 2 కూడా వచ్చేసి కొడుతూ తను నీ వల్ల నేను నడవలేను రా, నాకు అక్కడ ఆన్సర్లో చాలా మంది ప్రజలు అందరూ నన్ను ఓడిచేదానికి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన స్టైల్గా బిగ్ డీల్, అవును నేను బిగ్ డీల్లో ఒక మెంబర్ని ఇప్పుడు తను ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా దానిలో అయితే తన వాంటర్ పోస్టర్ కూడా అక్కడ ఉంటుంది. తను వెళ్తుంటే తను బిగ్ డీల్ కాదని చెప్పి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు తను మళ్ళీ ఒక్కొక్కసారి బుల్లీ చేసిన వాళ్ళ మనుషులు దొరుకుంటాడు. వాళ్ళు చాలా గిరిగా తను నీచంగా కొట్టుంటారు కాబట్టి ఇంకో కొట్టేదానికి ప్లాన్ వేస్తుంటాడు. మన డానీ తను అనుకుంటారు తను ఎక్కడికి వెళ్ళినా తెలియదు, కానీ ఫస్ట్ తను ఖచ్చితంగా కనిపెట్టాలి. తను అప్పుడు అనుకుంటా మీకు నా కొడుకుని చంపేస్తా, చట్న కొడకదా అంటుంటే ఓ పిల్లోడా ఇవి చాలా ఫ్రెష్ అవ్వాలి కదా అని చెప్పేసి తన మీద పోస్తూ ఉంటాడు. ఇక్కడ నా కొడుకు అనుకుంటా మిమ్మల్ని నేను చంపేస్తాను అని చెప్పేసి తను పెరిగింటూ వెళ్తూ ఉంటాడు. తను మళ్ళీ టొమటైజ్ అవుతూ ఉంటాడు. తను ఆలోచిస్తూ లేదు నువ్వు ఓడిపోతావు అని చెప్తాను, ఎవరో పిలుస్తున్నట్టుగా ఖచ్చితంగా వెళ్తున్నట్టు మాటలు చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నువ్వు ఓడిపోతావు రా అని చెప్పేసే కదా, నేను ఓడిపోరా అని చెప్పి వచ్చేసి వెళ్తుంటాడు. తను ఎవరితో మాట్లాడుతూ తను ఎవడో మనకు తెలియదు. కాబట్టి తను లోపలికి వెళ్ళి నేను జాక్ లీగ్ నీకు చూడాలని చెప్పి చెప్తూ ఉంటాడు. వెళ్ళేవరా లోపలికి వెళ్ళేవరా అని చెప్తుంటే లేదు నేను వచ్చేసాను, మన ప్లాన్ తెలుసు సక్సెస్ అయిపోయింది, నీకు ఒక విషయం చెప్పాలి, నా విషయం ఖచ్చితంగా వినాలి కదా నువ్వు అని చెప్పి చెప్తుంటే సరే నా ప్లాన్ విండులే కానీ ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు, నీ బాడీ మొత్తం విచిత్రంగా అయిపోయింది అని చెప్పి చెప్తుంటే ఒకసారి నా మాట నువ్వు చెప్తుంటే సార్ తన ఫైట్ జరుగుంటే నువ్వేం మాట్లాడుకుంటావు నీకు అర్థమవుతుందా అని చెప్తుంటే తనకి నీకు డానియల్ తెలుసు కదా, డానియల్ గడికి 2 బాడీస్ ఉన్నాయి, తను 2 బాడీస్ ఉన్నాయి కానీ ఎలాగో నాకు తెలియదు అని చెప్తుంటే నువ్వు చాలా మెంటల్ సిచ్యువేషన్లో బ్రేక్ డౌన్ అయ్యావు, ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఒకసారి చెకప్ చేసుకోవాలి అని చెప్పి చెప్తుంటే నీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావు, లేదు ఏమంటారు నాకు అర్థం కావట్లేదు చెప్తుంది. నేను కూడా బిగ్ డీల్లో మెంబర్ని కదా, నన్ను లోపలికి తీసుకుపో అని చెప్పి చెప్తుంటే మనడికి కొత్తలోకి వెళ్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు చెకప్ చేసుకుంటా నా దగ్గరికి రా, నీకు వచ్చి నేను జాయిన్ చేసుకుంటా, ఇంకా అలాగే నేను బ్లేమ్ చేసుకుందామని చాలా గట్టిగానే బ్రేక్ డౌన్ అయ్యా అని చెప్పి మనల్ని తిడుతూ ఉంటాడు. హాస్పిటల్కి వెళ్ళాలా చట్టన కొడుకు అని చెప్పేసి తిడుతుంటే లేదు నువ్వు ఆ జేక్ కాదు, నేను ఏమాటన్నా జేక్ కాదు, నువ్వు మాడిపోయావు, నువ్వు అది కాదు నాకు అర్థమైపోయింది, నిన్ను కూడా ఎవరు మార్చేశాడు నాకు తెలిసింది, నేను కూడా చంపేస్తాను అని చెప్పి మనల్ని చంపేదానికి ట్రై చేస్తూ తన గుంటు మీద కట్టి కూడా పెట్టేసి ఉంటాడు. నువ్వేం మొత్తం మాట్లాడుతున్నావా అంటే అప్పటికి తన మీదకి ఎవరో వస్తామని చెప్పి భయపడుతుంటే తను ఏమన్నా చూసి భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏమన్నా చూసుంటాం మనడు. ఇంకా తను చూసి మనం తను పడిపోయి తను పోయి పడుకోండి తను మనకు కాస్త అవసరం అని చెప్తుండే అక్కడ వీళ్ళందరూ పోయి తను పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనడు పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. తను అక్కడి నుంచి భయపడి పడిపోతూ ఉంటే సార్ అయినా సార్ మన ఇంటికి తను పట్టుకోవాలని చెప్పి చెప్తుంటే తన మెంటల్ స్టేట్మెంట్ అనేది బాగాలేదు, తను మనం పట్టుకోవాలి, తను ఒకవేళ ఏమైనా చేసుకుంటే తను ఏమైనా చేసుకున్నా చెప్పిన భయం వేస్తుంది, ఒకవేళ తన వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది కలిగినా మనకి బాగోదు కదా, వెళ్ళండి వెళ్ళి తను పట్టుకుని తీసుకురండి అని చెప్పి తను చెప్తూ ఉంటే సార్ ఆ జియో గాడికి ఏదో అయింది సార్ అని చెప్పి చెప్తూ ఆపేస్తూ ఉంటాడు. ఇంకా దానిదైతే మన డానియల్ ఇంకా తన జీవోని ఇన్వెస్ట్ చేస్తున్న డిటెక్టివ్ పాటు ఇంకా వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అసలు ఏమైంది కనబడతా అని చెప్పి
వెళ్తూ ఉంటాడు. ఇంక దానిదైతే మనకి జైలు చూపిస్తూ ఉంటాడు. జూనియర్ ప్రిజన్ ఆర్క్. ఇంక అక్కడ చూసామని తన దానికి ఎదురుగా ఉన్న దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కేసుకొని ఉంటాడు బిల్డింగ్ ఎక్కేసి ఏ పిల్లడు కింద దిగు రూఫ్ టాప్ నుంచి కింద దిగు అక్కడ ఉండి పక్క అని చెప్తుంటే అప్పుడే మన జియో గారు ఎవరితో మాట్లాడినట్టు అక్కడ చూపిస్తుంటుంది. జియో కిందకు వచ్చారా అని చెప్పి తను చెప్తుంటే జియో గారు అవునా అలానా ఇదే అని చెప్పి చెప్తూ తను మాట్లాడుతుంది. కాదు అలా కాదని తను ఎవరితో మాట్లాడుతున్నాను కనుక్కుంటారని చెప్తుంటే అక్కడ ఎవరు లేనట్టుగా చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో సరే అయితే తను ఎట్ట పడాలి తను పడుకున్నాను కానీ అని చెప్పి సార్ అక్కడ చూడండి సార్ నాకు పడిపోతున్నాను సార్ అని చెప్పి చెప్తుంటే మన డానగాడైతే తను పడుకునే దానికి ట్రై చేస్తుంటాడు. తను ఇంకా కింద కూడా పడిపోతూ ఉంటాడు. డానగా స్టడీకి తను పడుకునే ట్రై చేస్తుంటే అలా మన ఆవిడైతే ఇరుక్కుపోయి ఉంటాడు. అంటే దాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ట్రామటైజ్ అయిపోతుంటాడు. తన ముందే తన బెస్ట్ ఫ్రెండ్ పడిపోయి ఉంటాడు. ఇంకా అలాగే తన పేరెంట్స్ కూడా తను చూసి భయపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే ఎక్కడితో మన జీవో గారు కూడా చనిపోయి ఉంటాడు. తన మెడికల్ రిపోర్ట్లో కూడా ఉంటుంది తను ఓవర్ డోస్ అయిపోయి తన మెంటల్ స్టేట్మెంట్ బాగాలేకపోయి చనిపోయాడు అని చెప్పేసి. సో కానీ తను ఎవరితో మాట్లాడుతాను చెప్పింది తను ఎవరితో మాట్లాడలేదు. సీసీ కెమెరాలో అయితే ఎవరు రికవర్ అవ్వలేదు. తను మాత్రం ఒక్కడే కనపడ్డాడు అని చెప్తుంది. అప్పుడు మనకి డిజైన్ చేస్తుంది ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది. మళ్ళీ మొదటి నుంచి అంటే కష్టం. ఎందుకంటే నా దగ్గర గెలిచేసాను టైలర్గా నిడుకున్నాను. కానీ నువ్వు చెప్పి నాకు నచ్చలేదు కాబట్టి నా చేసిన నేను బాగానే చేస్తాను చెప్తుంటే నువ్వు గెలుస్తావా నువ్వు ఎప్పటికీ గెలలేవు నేను ఎప్పుడో గెలిచేసాను రా చెప్తుంటే లేదు నేను గెలిచేసాను నేను ఒక్కసారి కూడా గెలిచాను నేను ఇంకోసారి కూడా గెలుస్తాను అని చెప్పి జీవో గారు తనతో మాట్లాడుకుంటూ అంటారు. నేను ఒకసారి ధ్యానాలు చేసేసాను ఇంకా అలాగే నేను కూడా నిన్ను ఇలాగే దూసేసి నేను గెలుచుకోగలనని చెప్పేసి అలా మనోడు దూసేసి ఉంటాడు. అంటే మనోడే కన్నం ఇంకా చనిపోయిన తర్వాత మనకి జీవోగా అనిపిస్తుంది. ఇంకా మనకి బాస్ అనిపిస్తుంటారు. వాళ్ళు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఇంకా అలాగే వర్కర్స్ ఇలా చేస్తానని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా సెకండ్ హాఫ్ టార్క్ని స్టార్ట్ చేయమని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే సెకండ్ హాఫ్ టార్క్ లేదంటే వర్క్ సెకండ్ హాఫ్ టార్క్లో తన మంచిగానే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మంచి ఫైట్లు జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా వర్క్ సెకండ్ హాఫ్ టార్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది తొందరలోనే. ఇంకా అలాగే ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. కానీ ఇంకో విషయం వర్క్ సెకండ్ హాఫ్ టార్క్ అనేది చాలా పెద్దది. అది దగ్గర 22 చాప్టర్స్ 21 చాప్టర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు దాన్ని చేసేదానికి నేను ఒక సింగిల్ పార్ట్ లేదు దాన్ని చేయలేను. ఖచ్చితంగా అది మాత్రం గ్యారంటీ. కాబట్టి దాన్ని 2 పార్ట్స్గా కంబైన్ చేసి చేస్తాను. ఒకవేళ మీకు అది కానీ సింగిల్ పార్ట్లో కావాలంటే నేను ఈ సండే నెక్స్ట్ సండే అప్లోడ్ చేయను. ఆ వచ్చే సండే అయితే నన్ను అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం అది 1 hour 50 to 2 hours వచ్చేస్తుంది వర్కర్స్ మొత్తం కలిపితే. ఇదే ఇంటి వచ్చిందంటే ఇదే ఓకేనా. ఇంకా నేను మీకు బాయ్ చెప్తున్నాను. ఓకే గైస్ బాయ్ సీ యూ టుమారో. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంకొకనా.